హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దేశంలో ప్రధానమైన పదవుల్లో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధిత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాజ్యాంగాన్ని చట్టాలను ప్రామాణికంగా తీసుకోకుండా సైంటిఫిక్గా ఏదైనా రుజువు చేయబడిన వ్యవహారాలను గుర్తించకుండా పురాణాలు ఇతిహాసాల్లో ఏదో ఉన్నది దాన్నే మనకు వీళ్ళు పదే పదే చెప్పటం అనేది వాళ్ళు ఆ పదవికి మనం అగౌరవపరిచినట్టుగా, రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టుగా మనమంతా భావించాలి. ఈ ఆనందీబెన్ గవర్నర్ లక్నో, అది ఉత్తరప్రదేశ్, ఆమె ఈ విమానం రైట్ బ్రదర్స్ కాదు, మన భరద్వాజ మహర్షి ఆయన కనిపెట్టాడు అంటది. భరద్వాజ మహర్షి కనిపెట్టాడని మీరు మీ పురాణంలోనూ ఇతిహాసంలోనూ రాస్తే సరిపోదు కదా. సో దానికి సంబంధించిన సైంటిఫిక్ బోర్డు ప్యానల్ దాని ముందు దీన్ని మనం రుజువు చేయాలా, చేసి సర్టిఫికేషన్ తీసుకొని పేటెంట్ తీసుకుంటేనే దాన్ని దేశము ప్రపంచము గుర్తిస్తుంది. అంతేగాని మా పురాణంలో రాసినారంటే అది ఎలా చెల్లుద్దమ్మా గవర్నర్ గారు? మీరు ఆ పదవికి మీలాంటి వాళ్ళు కేవలము ఈ పురాణాలు ఇతిహాసాలనే వల్లిస్తూ మీకున్న పదవిని దాన్ని అగౌరవపరచకండి. సో మీరు సాంకేతిక పరంగా మనము రుజువు చేయబడి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ప్రస్తుతానికి రికగ్నైజ్ అయింది. రైట్ బ్రదర్స్ విమానం కనుక్కున్నది అనేది ప్రపంచం రికగ్నైజ్ చేసేది. అది కాదంటే మీరు దాన్ని రుజువు చేసే పద్ధతి ఏమన్నా మీకు ఉంటే చూడండి, లేకుంటే దయచేసి అలాంటి ప్రపోజల్స్ మీరు యూనివర్సిటీ పిల్లలకు బోధించకండి. థ్యాంక్ యూ.